అంటే మీరు ఇప్పుడు నరేషన్ ఇచ్చేటప్పుడు బిగ్ డైరెక్టర్ అవ్వండి, న్యూ డైరెక్టర్ అవ్వండి, ఆహ్, ఈ రీసెంట్ కాలంలో అనుకోండి మీరు బ్యాక్ స్టోరీస్ అడిగిన థింగ్స్ ఏంటి? ఒక స్టోరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాయర్ కానివ్వండి, అదర్ క్యారెక్టర్స్ మీరు ప్రీవియస్‌గా చేసినవి. బ్యాక్ స్టోరీస్ అడిగిన నరేషన్స్ ఏంటి ఆ క్యారెక్టర్‌కి? ఆయన అదే ఎందుకు బిహేవ్ చేస్తాడు? ఆయన అదే ఎందుకు హ్యాండ్ మూవ్‌మెంట్ యాహ్! ఇస్తారు? నువ్వు అట్లా. చెప్పిన పాయింట్ కరెక్ట్. అంటే ఇప్పుడు నాకు ఈ క్యారెక్టర్ ఉంది. క్యారెక్టర్ ఏంటి? ఒక ఫెయిల్యూర్ అయిన లాయర్. హ్మ్. ఒక ఫెయిల్యూర్ ఎందుకయ్యాడు? అంతవరకు చూస్తా. అంతేగాని అవును. అవును. ఫెయిల్యూర్ లాయర్. వీళ్ళ కొడుకుల దగ్గర నుంచి వీళ్ళు నువ్వు ఫెయిల్యూర్ లాయర్. నేను లా చదవాలనుకోవట్లేదు. హ్మ్. నేను కూడా హ్మ్. ఒక ఫెయిల్యూర్ లాయర్‌ని అవ్వాలని హ్మ్. లేదనుకుంటున్నాడు. ఒక హ్మ్. ఒక ఒక ఇది. ఫెయిల్యూర్ లాయర్ అదొకటి. ఇంకోటేంటంటే ఇతనికి ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటి? ఎందుకు కోర్ట్ వైపు వెళ్ళలేడు అక్కడికి. హ్మ్. అక్కడ అవునవును. ఎళ్లి అవును. వాదించలేడు దానికి. అవును. ఆ ఎమోషన్ అయితే అతనికి ఏమి అవుతుంది? కళ్ళు తిరిగి పడిపోవడం, చెయ్యి అవును. అవును. వణుకుతాం. అవును. ఈ టైప్ ఆఫ్ అన్నీ వస్తా ఉంటాయి. అవును. అంతవరకే తెలుసుకుంటా. అంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు జనరల్‌గా. ఓకే. నీకు ఎప్పటికప్పుడు ఇంకోటేంటంటే బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. బాడీ లాంగ్వేజ్ అవును. కూడా అవును. ఇంపార్టెంటే. అవును. ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని టక 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 నడిచి ఎళ్తే కుదరదు. అవును. అవును. దానికి తగ్గట్టుగానే ఆ స్లోనెస్ వచ్చేస్తది. స్లోగా చేయాలి. హ్మ్. అంటే హ్మ్. అండర్ ఎంత అండర్‌కెళ్తే అంత చూడడానికి ఆడియన్స్ కూడా బావుంటది. హ్మ్. హ్మ్. ఇదే గనుక అవును. ఇదే దీన్ని పెట్టుకొని మనం వేరే రకంగా బిహేవ్ చేసామంటే కుదరదు. హ్మ్. బాడీ హ్మ్. లాంగ్వేజ్ వాకింగ్‌తో సహా చూసుకోవాలి. హ్మ్. ఓన్లీ నాట్ ఓన్లీ ఐస్. హ్మ్. హ్మ్. బాడీ లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ మనకి. హ్మ్. అది ఎప్పటికప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఒక్కోసారి హ్మ్. తెలియకుండా ఎళ్ళిపోతాం మనం. హ్మ్. దాన్ని కంట్రోల్ చేసేవాడే డైరెక్టర్. యాహ్! ఆ డైరెక్టర్‌కి ఫస్ట్ మన క్యారెక్టర్ మీద అవగాహన ఉంది. ఏ క్యారెక్టర్ మీద అవగాహన ఉందంటే మనకి ఈజీ అవుతుందది. ఆయనకి తెలుసు. ఇప్పుడు నాకేంటంటే నాకింత సంతోషం అయ్యప్పన్ అనే అతను డైరెక్టర్ ఫీడ్‌బ్యాక్ చాలా ఎక్కువ. నాకు హ్మ్. అతను ఫీడ్‌బ్యాక్ బాగా చేశాడు నాకు. ఓకే. ఇంకోటేంటంటే ఒక సీన్ ఇందాక చెప్పినట్టు ఒక సీన్ చేస్తాం. అవును. ఫస్ట్ ఒక టేక్ చేసేస్తాం కదా! ఆ టేక్ నేనేం చేస్తానో నాకు తెలీదు. అప్పటికప్పుడే. హ్మ్. నేను నేర్చుకోను గదా! అవును. నేను అవును. నేను యాహ్! ఇలాగే చేస్తా, ఇలాగే ఎళ్తా, ఇలాగే డైలాగ్ చెప్తా అనేది నేను నేర్చుకోను. హ్మ్. ఆ స్పాట్‌లో ఒక్కోసారి నా బాడీ లాంగ్వేజ్ మారిపోతది. వేరే రకంగా అంటాను. టేక్‌కి మారిపోతాయి నాయి. అవును. అది హ్మ్. విచిత్రం. హ్మ్. అదేంటో నాకు అంటే ఇప్పుడు 2, 3 కెమెరాలు పెడతారు. అవును. అవును. 2, 3 కెమెరాలు పెట్టినప్పుడు ఓకే. కట్ చేసుకుంటే ఈజీ ఉంటుంది. ఒక కెమెరా పెట్టి ఇప్పుడు ఈ కెమెరా పెట్టి ఇక్కడ చేసే సీన్ హ్మ్. మొత్తం హ్మ్. చేసి ఇక్కడ ఒకటి పెట్టి ఇక్కడ పెడితే అన్నీ డిఫరెంట్ ఉంటాయి నాయి. యాహ్! నాకు డేంజర్ అది. నాకు 2, 3 కెమెరాలు ఒకే అదే. షాట్‌లో యాహ్! అయిపోతే యాహ్! కరెక్ట్. యాహ్! యాహ్! లేకపోతే మళ్ళీ చూసుకొని నేను ఇప్పుడు ఈ చెయ్యి ఇక్కడ ఎట్లా లేపాను, లేకపోతే ఇది ఎలా ఇ ఇ లేపాను. ఈ ఇదే అంటున్నాను. దాన్నేమంటారో నాకు ఎగ్జాక్ట్‌గా పదం తెలీదు. యాక్టర్స్ ఏమవుతదంటే ఫస్ట్ సీన్‌కి మళ్ళీ నెక్స్ట్ సీన్‌కి సేమ్ స్టెప్స్ వేయడం, సేమ్ ఐ బ్లింక్స్ చేయడం ఇవనేవి హౌ శ్రీకాంత్ గారు అదెంత ఆహ్, ఆయన థింగ్స్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలని వచ్చాను. నాది మారిపోతాయి. మరి నాకు హ్మ్. అది నేను పర్టిక్యులర్‌గా ఇట్లాగే చేస్తాననేది నాకు ఉండదది. ఓకే. బట్ క్యారెక్టర్‌లోనే ఉంటాం. హ్మ్. హ్మ్. ఇప్పుడు నీకు ఈ చెయ్యి లేపిందా ఈ బిహేవియర్ చెయ్యి ఓకే. లేపుతాం. హ్మ్. ఒకసారి ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అంటాం కదా! తెలియకుండా ఈ చెయ్యి వచ్చేస్తదనుకో. ఓకే. నీకు కట్టింగ్స్‌లో తేడా ఉంటది. యాహ్! యాహ్! అంతే హ్మ్. తప్పితే పర్ఫార్మెన్స్‌ది ఆల్‌మోస్ట్ హ్మ్. దగ్గరలోనే ఉంటాయి అన్నీ. ఓకే. ఆ డిఫరెన్స్ ఉంటది.